నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ రెండు పేర్లు మనం విన్నప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? క్రికెట్. ఏంటో క్రికెట్, కంగారూస్ ఇవన్నీ మనం అంటే కొన్ని మన మైండ్లోకి అట్లా వచ్చేస్తూ ఉంటాయి. అవునండి కదా. అండ్ ఆస్ట్రేలియా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అవును, కొంచెం లాంగ్ ఉంటుంది. బట్ ఈ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో కొంతమందికి ఇలా ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. అవునండి. అలాంటి వాళ్ళు ఏదో ఒకలా ప్లాన్ చేసుకుని ఇట్లా వెళ్తూ వస్తూ ఉంటారు, రైట్? బట్ మనం కూడా కొంచెం జాగ్రత్త పడితే, అవును, ప్రీ ప్లాన్ ఉంటే వెళ్ళి రావచ్చు. అవునండి. ఏమంటారు? అవునండి, కరెక్ట్. ఒక్కసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ట్రిప్ కోసం చెప్తే ఎవరికైనా వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు. వెళ్తారండి, 100% వెళ్తారు. ఎందుకంటే ఆస్ట్రేలియా అనేది ఒక కాంటినెంట్. మనకి 7 ఖండాలని ఆస్ట్రేలియా ఒక సపరేట్ ఖండం. అంత పెద్ద కంట్రీ, ఒక కాంటినెంట్గా అది ఒక కంట్రీ చేశారు. అంత పెద్ద ప్లేస్ అదొక ఐలాండ్. మళ్ళీ ఐలాండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండి. అలాంటి ప్రపంచంలో ఎక్కడా చూడలేం. ఆ ప్లేస్ యొక్క ఆ ప్రామినెన్స్ అట్లా ఉంటుంది. ఐలాండ్ అంటార్కిటికాకి దగ్గరగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ప్లస్ వేడిగా ఉంటుంది. అన్ని రకాల సంబంధించిన క్లైమేట్ ఉంది, అన్ని రకాల క్లైమేటికల్ కండిషన్స్ ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు. ఎస్. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వచ్చి టోటల్ మనకి 15 days టూర్ అండి. వెరీ లాంగ్ ట్రిప్ అండి. ఎస్, కానీ వెళ్ళాలి. అలా లేకపోతే మనం కవర్ చేయలేం. 10 సార్లు వెళ్ళొచ్చేది కూడా కాదు అది. ఎస్. సో 15 రోజుల్లో మనం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2 కవర్ చేసుకుంటాము. దీంట్లో కూడా ఆస్ట్రేలియాలో కూడా 3 ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయండి. ఓకే. ఒకటి సిడ్నీ, మెల్బోర్న్ అండ్ థర్డ్ వచ్చేది కేయిన్స్. ఓకే. ఈ 3 ప్లేసెస్ కూడా దానికి అద్భుతమైన ప్లేసెస్ అండి. సో మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఫస్ట్ సిడ్నీకి వెళ్తామండి. సిడ్నీలో ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేటప్పటికి ప్రతి న్యూ ఇయర్కి 31st నైట్ వచ్చిందంటే ఫస్ట్ అదే ప్లేస్ చూపిస్తారు. సో దాన్ని హార్బర్ బ్రిడ్జ్ అంటారు. ఆ హార్బర్ బ్రిడ్జి, ఒపెరా హౌస్, తర్వాత ఇవన్నీ కూడా మనకి ఉన్న ప్లేస్ దాని పేరు డార్లింగ్ హార్బర్ అంటారు. ఈ డార్లింగ్ హార్బర్ మనము అక్కడికి వెళ్ళి ఆ డార్లింగ్ హార్బర్లు మొత్తం 1 day ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే. సో ఇదంతా కూడా మొత్తం ఒక బీచ్ అండి. బీచ్ ఒడ్డున ఒక సీ మొత్తం. సో ఆ హార్బర్ బ్రిడ్జి తర్వాత అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ ఒపెరా హౌస్ అనేది మనకి ఒక స్నేయిల్స్ రూపంలో కట్టిన బిల్డింగ్ అండి. అది కంప్లీట్ మార్బుల్ స్ట్రక్చర్. నడుస్తూ ఉంటే అసలు మాటలు రావు ఈ ప్లేస్ అంతా చూసుకోవటానికి. కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం దాన్ని వర్ణించాలన్నా వర్ణించలేము. అవును. సో ఈ 2 కూడా సిడ్నీలో చూసుకుంటాము. తర్వాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. మీరు అన్నట్టు క్రికెట్ ఫేమస్. అదంతా చూసే మనకు కంప్లీట్గా 1 day పడుతుందండి. నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఈ సిడ్నీ సీ లైఫ్ అక్వేరియం అని ఒకటి ఉంది. తర్వాత సిడ్నీ టవర్ ఐ అని ఒకటి ఉంది. తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పటికి మనకి ఒక బీచ్ ఉంటుంది అనమాట, బోండి బీచ్. దాన్ని బోండి బీచ్ అంటారు. ఆ బోండి బీచ్లో మీరు ఆ బోండి బీచ్కి వెళ్తే ఆస్ట్రేలియా మొత్తం అక్కడే ఉందా అనిపిస్తుంది. అంత ఫుల్ క్రౌడెడ్ బీచ్, అంత మనకి బ్లూ వాటరు, వైట్ శాండ్, అంతమంది అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం ఈ 3rd day సిడ్నీలో చూసుకుంటాం. ఓకే. సిడ్నీలో చూసుకొని అట్లానే మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి చక్కగా. అక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. ఓకే. సో దాని తర్వాత సెకండ్ సిటీ వచ్చి మెల్బోర్న్ కూడా అది కూడా అంతే సేమ్. ఈ సిడ్నీ, మెల్బోర్న్, కేయిన్స్ అన్ని కూడా ఒక సైడ్లో ఉంటాయండి. ఒకటే స్ట్రెచ్లో ఉంటాయి. అంతా కూడా సీ కోస్ట్లో ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే వాటికి నేచర్ పరంగా డిఫరెంట్ అట్రాక్షన్స్ ఉన్నాయి అనమాట. మరి అలా అయితే ఒకేసారి ఎలా కవర్ చేయగలుగుతాం? అదే అండి, అందుకనే 3 nights ఇచ్చాం మనం. సిడ్నీలో 3 nights, మెల్బోర్న్లో 3 nights, కేయిన్స్లో 3 nights. ఈ 3 nights అన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్. అందులోనూ ఏది మిస్ కాకుండా. ఇప్పుడు అందువల్లే కదా 9 days తీసుకుంటున్నారు టైం. అప్పుడు ఇంక అన్ని కవర్ చేసేస్తాం. అవునండి.
సో సార్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియాకి మనం 9 days పెడుతున్నారు మీరు. మెల్బోర్న్, కేయిన్స్ అండ్ సిడ్నీ ఎస్ చాలా ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అవునండి అవును. నాకు చాలా క్లియర్గా పర్టికులర్గా కావాలి, ప్లీజ్ ఒకసారి చెప్తారా? సో యాక్చువల్గా సిడ్నీ వచ్చేటప్పటికి చెప్పాను కదండి, అంతకుముందు చెప్పినట్టు 31st డిసెంబర్కి ఉన్న మెయిన్ అట్రాక్షన్లో హార్బర్ బ్రిడ్జ్, డార్లింగ్టన్ హార్బర్ అంట, డార్లింగ్ హార్బర్ బ్రిడ్జ్ ఒకటి, ఓపెరా హౌస్ ఒకటి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది బ్లూ మౌంటైన్ టూర్ అని వెళ్తాం. ఆ సిడ్నీ బ్లూ మౌంటైన్ టూర్ వెళ్ళేది ఏంటంటే అండి, మొత్తం కూడా కంప్లీట్ హిల్స్, ఓకే, కంప్లీట్ వ్యాలీ, ప్లస్ వాళ్ళు దాన్ని ఎట్లాగా దాన్ని టూరిస్ట్ అట్రాక్షన్ చేశారంటే అండి, అక్కడ 3 ways ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. 3 ways కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. ఎలా ఎలా అంటే ఒకటి వచ్చేటికి స్కైవే, ఓకే, ఇంకోటి కేబుల్ వే, ఇంకోటి ట్రైన్. ఈ 3 కూడా ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు మనం కేబుల్ వెళ్తాం, అది ఆ కేబుల్ అనేది పెద్ద ఒక ఆల్మోస్ట్ 40-50 members పట్టే కేబుల్ కార్ అనమాట. అది స్లోగా మూవ్ అవుతుంది ఒక మౌంటైన్ నుంచి ఒక మౌంటైన్కి. ఆ మౌంటైన్కి వెళ్ళే దారిలో 3 sisters ఎకో పాయింట్ అని ఉంటుంది. సో అది చూస్తే అక్కడి నుంచి కిందకి దిగిన తర్వాత మనం నడుచుకుంటూ వస్తాం. ఆ నడుచుకుంటూ వచ్చే దారిలో మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయి, తర్వాత ఈ ఎకో పాయింట్స్ అన్ని చూసుకుంటూ వస్తాం. వచ్చి మళ్ళీ ఒక ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ట్రైన్ ఉంటుంది, ఎట్లాగా వన్ ఆఫ్ ద స్టీపెస్ట్ ట్రైన్ అనమాట. కింద నుంచి పైకి వస్తుంది ట్రైన్ బై మీద. చాలా అసలు చెప్పండి, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళు ఆ అభివృద్ధి చేసిన ప్లేస్ చూస్తూ ఉంటే అసలు వండర్ అనిపిస్తుంది. అంటే మనకు చూడడానికి అట్లా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మన అందులోకి వెళ్ళి కూర్చుంటే మనకు అది తెలియదు. మనం చూస్తా అంటే పైకి కనపడతా ఉంటుంది, పైకి వెళ్తా ఉంటుంది, చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఈ 3 చూడటానికి కంప్లీట్ వన్ డే పడుతుందండి, వన్ డే పడుతుంది. సో ఈ బ్లూ మౌంటైన్ టూర్ తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ సిడ్నీలో. సిడ్నీకి దగ్గరగా ఉన్న ప్లేస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే, సో ఈ 3 daysలో మనం డార్లింగ్టన్ హార్బరు, తర్వాత హార్బర్ బ్రిడ్జ్, ఓపెరా హౌస్, తర్వాత వచ్చేవాడికి మనకి బోండీ బీచ్, తర్వాత సిడ్నీ అక్వారియము, తర్వాత సిడ్నీ టవరు అండ్ బ్లూ మౌంటైన్స్. ఇవి ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద సిడ్నీ దగ్గర ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనం కేన్స్ అనే ప్లేస్కి వస్తాం. ఓకే, కేన్స్ అనేది ఇంకొక వండర్ ఏంటంటే, ఆ కేన్స్ దగ్గర మనకి బ్యారియర్ రీఫ్ ఉంది, గ్రేట్ బ్యారియర్ రీఫ్. అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటే మనకి తొందరగా తెలియదు గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏంటి. ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏంటంటే కంప్లీట్గా అది కొరల్స్ అనమాట. కొరల్స్ చేసినటువంటి రీఫ్, చాలా లాంగెస్ట్ రీఫ్. మనం తెచ్చుకోవచ్చా, చూసి రావటం. ఆ కొరల్స్ చూడటానికి మనము ఒక బోట్లో ఐలాండ్ వెళ్తామండి, గ్రీన్ ఐలాండ్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్లో ఆల్మోస్ట్ 1 hour జర్నీ ఉంటుంది ఆ సీలో. అక్కడికి వెళ్ళేసిన తర్వాత వాళ్ళు ఒక గ్లాస్ బాటమ్ బోట్లో మనల్ని తీసుకెళ్తారు. అంటే కింద నుంచి మనం సీ చూడొచ్చు, ఆ కొరల్స్ చూడొచ్చు మనం. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. కేన్స్ వెళ్ళారు అంటే కంపల్సరీగా ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ చూసుకొని రావాల్సిందే. అది చూసుకోకుండా మాత్రం రావడానికి వీలు ఉండదు, ఇంకా వేస్ట్ అవుతుంది మనకి. ఎస్, సో అంటే ఈ టూర్లో అటువంటి అద్భుతాలన్నీ చూస్తాం. తర్వాత అక్కడ కేన్స్ దగ్గర మనకి ఇంకొక ప్లేస్ ఉంటుంది, రెయిన్ ఫారెస్టేషన్ పార్క్ అని ఉంటుంది. ఆ రెయిన్ ఫారెస్టేషన్ పార్క్ వెళ్ళటానికి మళ్ళీ 2 types ఆఫ్ మనము ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఎట్లాగంటే ఇక్కడి నుంచి మనం కేబుల్ కార్లో పైకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ నేషనల్ పార్క్ దగ్గర ఆగుతాం. మనం ఆగి దానికి సంబంధించిన చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తాం. సో మనకి మీరు అన్నట్టు 3 transportations కి సంబంధించి మనం ఎక్స్పీరియన్స్. అది కూడా ఈ ట్రైన్ వచ్చే ప్లేస్లో అండి ఎంత అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉంటాయి, కేవ్స్ గుండా వస్తుంది మనకి. మనం ఇక్కడ దగ్గరలో మనకి తెలిసింది ఏంటంటే, మనకి అరకు వెళ్ళాం అనుకోండి, బుర్రా కేవ్స్ అరకు వెళ్తే ట్రైన్ మనకి కేవ్స్ నుంచి వస్తుంది. దానికన్నా పెద్ద పెద్ద కేవ్స్ ప్లస్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీ ఉంటుంది ట్రైన్ ఆ నేషనల్ పార్క్ నుంచి కిందకి రావడానికి. అదొక సినిక్ టూర్ అనుకోవచ్చు, కంప్లీట్ సినిక్ టూర్. ఆ కేన్స్లో ఈ 3 nights కూడా ఒకరోజు కంప్లీట్గా మనం ఈ నేషనల్ పార్కు, ఇంకోటి మనము ఇందాక చెప్పుకున్నట్టు రెయిన్ ఫారెస్ట్ ప్లస్
బ్యారియర్ రీఫ్, ఇవన్నీ కవర్ అయిపోయి ఇవన్నీ కవర్ అవుతాయి కేన్స్ లో. ఓకే. తర్వాత వచ్చేటికి మనం కేన్స్ నుంచి మళ్ళీ ఫ్లైట్ తీసుకుని మెల్బోర్న్ వస్తాం. సో మనకు ఆస్ట్రేలియా 9 days ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఇప్పుడు 3 nights 3 nights 3 మెల్బోర్న్ వచ్చాం. మెల్బోర్న్ ఒక అద్భుతం ఏంటంటే పెంగ్విన్స్. మా మెల్బోర్న్ లో మనకి పెంగ్విన్స్ పెరేడ్ అని జరుగుతుందండి. అది ఫిలిప్ ఐలాండ్ లో ఉంటుంది. మనం అక్కడికి వెళ్తాం, అది ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి. ఈవినింగ్ టైం వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఒక స్టేడియం లాగా ఉంటుంది, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుందండి. పెంగ్విన్స్ కి ఆ పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటే పెంగ్విన్స్ ఒక పెరేడ్ లాగా వస్తాయి. ఆ టైం ఉంటుంది, ఆ పర్టికులర్ టైంలో అవన్నీ చక్కగా అన్ని 2, 4, 6, 10, 50, 60 అట్లా ఒక 100ల సంఖ్యలో పెంగ్విన్స్ ఆ సీల్ నుంచి వస్తాయి. ఓకే. ఎందుకంటే అది కొంచెం ఆర్కిటిక్ దగ్గరగా ఉంటుంది కదా, చల్ల ప్లేస్. అక్కడి నుంచి వచ్చి అవి ఆ ప్లేస్ లో నెస్ట్ పెట్టుకున్నాయి అనమాట. చిన్న చిన్న పెంగ్విన్. ఆ పెరేడ్ అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఎస్. సో ఇలాగా ఆ పెంగ్విన్స్ అన్ని వచ్చి పెంగ్విన్ పెరేడ్ చూసుకుంటాం. తర్వాత గోల్డ్ కోస్ట్ రోడ్ అని ఉంటుందండి. ఆ గోల్డ్ కోస్ట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం నెక్స్ట్ డే రోజు. చేసుకొని కేన్స్ లో ఉంటాం 3 nights. అక్కడి నుంచి బయలుదేరి మనం న్యూజిలాండ్ వెళ్తాం. న్యూజిలాండ్ మనకి అంటర్నేటిక్ ఇంకా దగ్గర, సో అది ఇంకా చల్లగా ఉంటుంది. సో న్యూజిలాండ్లోనే మళ్ళీ ఆక్లాండ్ అనే ప్లేస్కి వెళ్తాం. ఆక్లాండ్లో మనం 2 nights ఉంటాం. అక్కడే రొటోరో అని ఇంకొక విలేజ్ ఉందండి, అక్కడ ఒక 1 night ఉంటాం. సో ఇవి ఏంటంటే ఇప్పుడు మనకి ఆక్లాండ్ వచ్చేటికి అక్కడ కొన్ని మెమోరియల్ పార్క్స్ ఉన్నాయి. ఆ పార్క్లో ఏంటంటే అంతకుముందు వాల్కనో ఉంటుంది కదా, వాల్కనో ఎరప్ట్ అయిన తర్వాత చల్లబడిన మొత్తం క్రేటర్ ఉంటుంది. ఆ క్రేటర్ వరకు మనం వెళ్తాం. క్రేటర్ వరకు వెళ్ళి ఆ క్రేటర్ యొక్క మొత్తం చూసుకొని మనం వస్తాం. తర్వాత అక్కడ రొటోరో విలేజ్ వెళ్తాం. రొటోరో విలేజ్ ఏంటంటే అక్కడ మనకి అద్భుతం ఏంటంటే థర్మల్ వాటర్ అంటారు. అంటే కొన్ని ప్లేస్లో వేడి నీళ్ళు వస్తూ ఉంటాయి. సో ఆ వేడి నీళ్ళు అనేది అది ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే మన అక్కడ పక్కనే చల్లగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు వేడిగా ఉంటుంది. సో ఆ థర్మల్ వాటర్ అంటారు ఇవన్నీ కూడా. అవి ఆల్మోస్ట్ 4-5 ప్లేసుల్లో ఉంటున్నాయి. అక్కడ చూసుకొని తర్వాత అక్కడ షీ ఫార్మ్స్ ఉన్నాయి. షీ ఫార్మ్స్ యాజ్ వెల్ యాజ్ గ్లో వామ్ కేవ్స్ అంటారు. గ్లో వామ్ కేవ్స్. ఆ గ్లో వామ్ కేవ్స్లో మనం ఒక చిన్న బోట్లో తీసుకెళ్తారు. అది కూడా అంతే, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి మనం. వాళ్ళు అక్కడ ఆ హిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఆ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేదా చిన్న బోట్లో కూర్చోబెట్టుకుంటారు. ఆల్మోస్ట్ ఒక 10-12 మంది బోట్లో కూర్చుంటారు. ఆ బోట్ని చిన్నగా కేవ్లోకి తీసుకెళ్తా ఉంటారు. పైన అంతా కూడా కంప్లీట్గా గ్లో వామ్స్, మన మిరుగురు పురుగులు అంటారు చూసారా, అవన్నీ పైన ఉంటాయి. సో ఆ వెలుగుతూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా. ఆ బోట్లో చిన్న సైలెంట్గా తీసుకొని వస్తారు, తీసుకొచ్చి మళ్ళీ వేరే ఎండకి తీసుకొస్తారు. అది ఒక అద్భుతం ఉండేది. మిరుగురు పురుగులు ఒక్క చోట ఉన్నాయి అనేది అసలు వచ్చారు వండర్ అనమాట. దాన్ని వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు. మన ఎవరైతే టూరిస్ట్ వాళ్ళు కూడా అట్లానే చక్కగా కోఆపరేట్ చేస్తారు, సైలెంట్గా వెళ్తారు. అది చూసుకొని నెక్స్ట్ 15th రోజు మనం బ్యాక్ హైదరాబాద్ వస్తాం. ఈ ప్యాకేజ్ మనకు వచ్చేటప్పటికి 15 days ప్యాకేజ్ 5,30,000 అండి. 5,30,000. ఇంత లాంగ్ ట్రిప్ కాబట్టి కొంచెం అమౌంట్ ఉంటుంది. ఎందుకంటే ఎంట్రీ పాసెస్ అన్ని మీరే చూస్తారు, లంచ్ ఇస్తారు, బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, డిన్నర్ ఇస్తారు. అండ్ మన దగ్గర నుంచి సింగిల్ ఎన్పీ కూడా మళ్ళీ మన పాకెట్ లో నుంచి తీయాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ ఎన్ని ఫ్లైట్స్ చూడండి, మనం సిడ్నీ రావాలంటే ఆల్మోస్ట్ మనకి 11 to 12 hours జర్నీ పడుతుంది. సో మధ్యలో ఒక స్టాప్ ఓవర్ ఉంటుంది, 11 hours జర్నీ చేయాలి. ఆ ఫ్లైట్ సిడ్నీకి ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్, మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్స్ లోపల సిడ్నీ టు మనకి కేయిన్స్కి వెళ్ళడానికి ఒక ఫ్లైట్, కేయిన్స్ నుంచి మెల్బోర్న్ రావడానికి ఒక ఫ్లైట్, మళ్ళీ మెల్బోర్న్ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ న్యూజిలాండ్కి వెళ్ళాలి, న్యూజిలాండ్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి. ఇన్ని ఫ్లైట్స్ ప్లస్ స్టార్ హోటల్స్ ఫెసిలిటీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, మనం చూసే అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్, ఇక్కడి నుంచి ఒక తెలుగు టూర్ మేనేజర్. ఇలా మాట్లాడుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి వచ్చామనుకోండి అప్పుడు తెలుస్తుంది ఇది అఫోర్డబుల్ అని. చాలా అఫోర్డబుల్ అండి. నేను అక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి అడుగుతా ఉంటారు టూరిస్ట్ ఎంత ప్యాకేజ్ అంటే 5,30,000 అయినా అదే మేము చేసుకోవాలంటే మాకు డబుల్ కాస్ట్ అవుతుంది, మీరు ఎట్లా తీసుకొని వస్తున్నారు ఇన్ని రోజులు అని చెప్పేసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. 5,30,000. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనకి December 31st బుక్ చేసుకుంటారో వాళ్ళకి
ఈ ఇయర్ కాస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. ఇది మన దగ్గర ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇస్తున్న అద్భుతమైన ఆఫర్ అండి. ప్లస్ డిసెంబర్ మంత్ ఎండ్ లోగా అవునండి ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్ ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఒక 10,000 రూపీస్ ఇప్పుడే పే చేసినట్లయితే ఈ ఇయర్ ఏదైతే ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, అన్ని టూర్స్ కి సంబంధించిన అమౌంట్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో అదే నెక్స్ట్ ఇయర్ కూడా ఫార్వర్డ్ అయిపోతుంది. అవునండి. ప్లస్ 5% డిస్కౌంట్. మీరు విత్ ఇన్ ద కంట్రీ అనుకుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్ట్రా బోనస్ అది. ఇంకొక దీంట్లో విషయం ఏంటంటే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ వీసా. ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ వీసా కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా టేకప్ చేయరు. మీతో మీరు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టూర్ వెళ్ళాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి ఆప్షన్ లాగా పెడతారు. ఎందుకంటే చాలా కష్టం ఆస్ట్రేలియా టూర్ రావటం, అది వీసా రావటం. సో ఆస్ట్రేలియా 2 వీసాలు రావటం అనేది చాలా కష్టం. మనకి ప్రపంచం మొత్తంలో యుఎస్ ఫస్ట్ చాలా టిపికల్గా ఉంటుంది వీసా, తర్వాత లండన్ అండ్ యూరప్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ పార్ట్ కానివ్వండి, లేకపోతే మనం అప్లై చేసేటప్పుడు ఆ అప్లికేషన్ పార్ట్ కానివ్వండి, చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో అట్లా ఇస్తే మనకి వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి ఏంటంటే ఆ రిస్క్ కూడా మేమే తీసుకుంటాం, కస్టమర్లకు ఎప్పుడు చెప్పాం. కానీ మిగతా చాలా మంది నేను చూసిన వాళ్ళు చాలా మంది కూడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంటే మీరే వీసా తీసుకుంటండి అంటారు. మేము మిగతా పార్ట్ మేము అరేంజ్ చేసి ఇస్తాం, కానీ ఆ రిస్క్ మేమే తీసుకుంటాం. అప్లై అంతా చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత ఇంకేమైనా డాక్యుమెంటేషన్ పార్ట్ ఉంటే మేబీ 1 or 2 రిజెక్షన్స్ ఉండొచ్చేమో కానివ్వండి. ఆల్మోస్ట్ 99% మాకు వీసాస్ అన్ని. అండ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు 25 years నుంచి ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సర్కిల్ వాళ్ళకు ఉంటుంది. అవునండి. కాబట్టి వీసా ప్రాసెస్ అంతా 90 to 95% అప్రూవ్ చేయడానికే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ 1-2 అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉండాలని కూడా లేదు, అంత మేము చేస్తాం. ఇన్ కేస్ జస్ట్ ఒక ఎక్స్క్లమేటరీ లేదా కామా అంటాం చూసారా, కామా లాగా మేబీ అది. బట్ ఇప్పటి వరకు అలా ఏం కాలేదు, ఏం జరగలేదండి. బట్ ఎందుకన్నా మంచిదని 2 చెప్తారు కాబట్టి కస్టమర్స్ కి అలా చెప్తారు. కానీ ఇప్పటి వరకు అయితే ఒక్క ఫెయిల్యూర్ కూడా వీళ్ళు చూడలేదు. చెప్పాలండి, ఎందుకంటే ఇమిగ్రేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఇప్పుడు వైఫ్ కి వచ్చి హస్బెండ్ రాకపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క ఇమిగ్రేషన్ ఒక 2 అప్లికేషన్స్ వెళ్ళినాయి అనుకోండి, డిఫరెంట్ గా చూస్తారు. అందువల్ల ఏంటంటే ఆ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. అందుకు ముందే మన కస్టమర్స్ కి చెప్పామనుకోండి, వాళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉంటారు. అది అట్లాగా మన వీసా ప్రాసెస్ కూడా మనమే రిస్క్ తీసుకొని అప్లై చేయటం, అప్లికేషన్ 2 అప్లికేషన్స్ ఆస్ట్రేలియాకి చేయటం, న్యూజిలాండ్ చేయటం, ఇవన్నీ కూడా మనమే ప్రాసెస్ చేస్తాం. ఆ వీసా కాస్ట్ కి సంబంధించి ఆ కాస్ట్ కి సంబంధించి కూడా మన ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయ్యింది. సో ఇప్పుడు ఏదైతే 5,30,000 చెప్పారు, 5,30,000 లోనే ఇంక్లూడింగ్ వీసా ఛార్జెస్, ఫ్లైట్ ఛార్జెస్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అకామిడేషన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, అండ్ మనతో పాటు ఒక తెలుగు గైడ్ ఉంటారు, ఖచ్చితంగా స్పష్టంగా తెలుగులో మాట్లాడతారు, అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి గ్రూప్ ఇప్పుడు 20th ఫిబ్రవరికి ఉందండి. అందుకనే ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే అప్రోచ్ అయితే, మనకి ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఎవరైనా అప్రోచ్ అయితే కనుక ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసుకోవాలండి ప్రొసీజర్ అంతా కూడా. ఆల్మోస్ట్ ఎందుకంటే 2 months హార్డ్లీ, కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి వీసాస్ కూడా చాలా సులభంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ ట్రిప్ ఎప్పుడు కూడా కొంచెం ముందుగానే తీసుకోవాలి, ప్రతి దానికి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అప్పటికప్పుడు నెక్ ఆఫ్ ది మూమెంట్ అనేసరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తామేమో అనే టెన్షన్ తో ఎవరైనా ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారు, న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నారు, ఫస్ట్ ఒక 10,000 రూపీస్ పే చేశారు అనుకోండి, నెక్స్ట్ కాస్ట్ అంతా కూడా మీకు ఈ ఇయర్దే వీళ్ళు అప్లికబుల్ చేస్తారు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి 12 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒక్క కాల్ చేసినట్లయితే మీరు ఏ బ్రాంచ్కి నియర్ బై ఉన్నారో వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఫోన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఒకసారి ఆ నియర్ బై ఉన్న ఆ బ్రాంచ్ని విజిట్ చేసుకెళ్ళినట్లయితే ఇంకా కంప్లీట్గా మీకు ఆ కాన్ఫిడెన్సే వేరుంటుంది. అండ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ లాంటి ప్లేసెస్కి కొంచెం మనం ప్రిపరేషన్ అంతా కూడా ముందుగానే ఉండాలి. కాబట్టి ఆల్రెడీ టికెట్స్కి సంబంధించి లేకపోతే టూర్కి సంబంధించి బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయండి. ఎందుకంటే వీసా ప్రాసెస్ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మనం కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, జాగ్రత్తగా ఒక మైండ్ ఫ్రీ అయిపోతుంది, ఎంజాయ్ చేయగలుగుతాం ట్రిప్. సో ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఎవరైనా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్లాన్ చేస్తున్నట్లయితే ముందు కాల్ చేయండి.
అవునండి. రైట్. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మీకు ఆ సిబ్బంది మీతో ఫోన్లో మాట్లాడతారు. మీరు ఆఫీస్కి వెళ్తే ఇంకా మంచిది, ఒకసారి వెళ్ళండి, మాట్లాడండి. నెక్స్ట్ ఇంత బడ్జెట్ అని మీకు అనిపించదు. అవునండి, అంతే కదండి. ఎందుకంటే లాంగ్ ట్రిప్ ఇది, అవర్స్ టుగెదర్ మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు, సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే చూసుకుంటారు. అవునండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఒకసారి కాల్ చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.